దేవుడు సమూయేలుతో మాట్లాడాడు. ఎప్పుడు మాట్లాడాడు? తను పడుకున్నప్పుడు మాట్లాడాడు. అలా పడుకున్నప్పుడు మాట్లాడడానికి ఒక కారణం ఏమిటంటే, ఇందా చెప్పాక, ప్రశాంతత కావాలి. దేవుడితో మాట్లాడాలంటే నువ్వు దేవుని స్వరాన్ని వినాలి. అంటే దేవునికి నువ్వు ఏకాంతముగా కనిపించాలి. మోషే ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు మోషే మోషే పిలిచాడు. గిద్యోను ఒంటరిగా ఉన్నప్పుడు గిద్యోను గిద్యోను పిలిచాడు. దావీదు ఒంటరిగా తన గొర్రెలను మేపుకుంటున్నప్పుడు దేవుడు దావీదును పిలిచాడు. సమూయేలు ఒంటరిగా పడుకున్నప్పుడు దేవుడు సమూయేలును పిలిచాడు. ఈరోజు మనలో చాలా మంది ఎప్పుడు చూసినా నలుగురితో ఉండేవారిగా ఉంటున్నారు, లోకంతో కలిసిపోయేవారిగా ఉంటున్నారు, కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఉండేవారిగా ఉంటున్నారు. తప్పేం కాదు. కానీ ఒంటరిగా దేవునితో సమయం గడిపేటటువంటి వ్యక్తిపై ఉండాలి. ఎందుకని? దేవుడు నీతో మాట్లాడాలి ఆశపడుతున్నాడు. తన చిత్తం ఏమిటో, తన ఉద్దేశాలు ఏమిటో నీకు తెలియచేయాలి ఆశపడుతున్నాడు.